వెల్కమ్ టు శ్రద్ధ టీవీ 1 న్యూస్. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయం భోగాపురంలో ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కాపుగా వైఎస్ఆర్సీపీ నాయకులు మొన్న జరిగిన అనకాపల్లి మీటింగ్ లో పవన్ కళ్యాణ్ ని కాపు దోహిగా చెప్పడంతో ఈ రోజు జనసేన పార్టీ కార్యాలయంలో దీన్ని ఖండించి ఉప ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిలో ఆయన ఎంతో కృషి దేశ ప్రధాని మోదీ గారు అభినందిస్తున్న తెలుగు వ్యక్తి ఎవరంటే మన పవన్ కళ్యాణ్ గారిని దూరంగా చెప్పగలుగుతాం. ఆయన చేసినవి ఎన్నో మంచి పనులు. ఆయన మనిషి భావోద్వేగాలను ఆశించి అలాంటి వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్న మంచి పనులు అభివృద్ధి పనులు జరిగిన రాజమండ్రి వన్డేలోనే స్వచ్ఛందంగా ఏ కార్యక్రమం కాకుండా పలు కార్యక్రమాలపై ఆయన ఎంతో చిత్తశుద్ధితో చేస్తూ ఉన్న ఇలాంటి మాటలు సరికాదంటూ జనసేన నాయకులు బాగపురం కాకర్లపూడి శ్రీనివాసరాజు, పల్లెంట్ల జగదీష్, పడాల శ్రీనివాస్, వందనాలు రమణ, మట్ట అయ్యప్పరెడ్డి, కరోతు శ్రీనివాసరావు, కొండపు రమణ పాల్గొన్నారు. అలాగే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసిన మన శ్రీనివాస్ గారికి అలాగే మండల నాయకులందరికీ నమస్కారం అండి. మనం గత కొద్ది రోజులుగా చూస్తున్న వైసీపీ కుల రాజకీయాలు, కాపు రాజకీయాలు చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మేము యువత ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో మంచి నాయకుడి కింద అడుగులేసి రాజకీయాల్లో మంచిగా ప్రజలకు అభివృద్ధి చేయాలని రాజకీయాల్లో అడుగులేస్తున్నాం. ఇలాంటి టైంలో మా పవన్ కళ్యాణ్ గారి మీద కేవలం ఆయన మీద కాపు కులస్తని చెప్పి బురద జరుగుతున్నారు. ఒక 23 సంవత్సరాల కుర్రోడు కాపు కులం మీ జనసేన పార్టీ మీకు సభ్యత్వం ఉందని చెప్పేసి నానా మాటలు వైసీపీ పెద్దలు అంటున్నారు. ఒకసారి ప్రూఫ్ చూపించండి సార్. నిజంగా అంత అభిమానం ఉంటే, ప్రజాభిమానం ఉంటే ఇక్కడ భూములు పోతున్నాయి, రండి మాకు ప్రజలకు సపోర్ట్ చేయండి. అది నిజమైన ప్రభుత్వానికి ప్రజలకు సపోర్ట్ చేసింది. అంతే తప్ప రాజకీయ సులభం కోసం, రాజకీయ లబ్ధి కోసం మీరు కాపు కులం పెట్టి మా అధినేత పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తున్నాను సార్, మా పవన్ కళ్యాణ్ గారు ప్రజానాయకుడు, ఏ కాపు కులానికి కాదు, దీనికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన అదే నమ్ముకున్నారు. ఆయన ఎప్పుడు ఒకటే చెప్తారు, ప్రజలు ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పదవుల లాస్ట్. ఇదే ముఖ్యంగా చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు మీరు అని 11 సీట్లకు వచ్చారు. ఇలాగే అనండి, మాకేం రాయలేదు, రేపు పొద్దున అది కూడా రాదు. ఒకటే చెప్తున్నాం, మా ధ్యేయం ప్రజా అభివృద్ధి, యువతకి ఉద్యోగాలు కల్పించడమే మా పవన్ కళ్యాణ్ గారు, మా కూటమి ప్రభుత్వం చేస్తున్నారు. ఇకనైనా ఇలాంటి పనులు ఆపుకొని ప్రజా సమస్య మీద పోరాడాలి. దానికి నిజంగా ఎవరైనా సపోర్ట్ చేస్తారు. మళ్ళీ లాస్ట్ చెప్తున్నా, నిజంగా మీకు అంత ప్రజల మీద అభిమానం ఉంటే, రాష్ట్ర అభిమానం ఉంటే రండి, భోగాపురంలో కొన్ని ఇష్యూలు ఉన్నాయి, దాని మీద పోరాడండి. అంతే తప్పగానే ఒక 23 సంవత్సరాల కుర్రాన్ని అన్ని హత్యలు, పోస్కో కేసున్న వ్యక్తిని, గంజా తీసుకున్న వ్యక్తిని పట్టుకొని ఇంత రాజకీయం చేయడం మీరు ఎక్కడ చూడండి. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఇంకోసారి ఆలోచించుకోండి. ఇక నుంచైనా మీరు మీ పద్ధతి మార్చుకుంటే బాగుంటుందని మీ అందరూ చెప్తున్నారు. అందరికీ